హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి నైట్ 7 అవుతుంది. ఈరోజు వచ్చేసి నైట్ డ్యూటీ ఎక్కుతున్నా. చూద్దాం నైట్ ఏమన్నా ఉంటుందా బిజినెస్ అనేది. మార్నింగ్ ఎక్కలేదు ఈరోజు, అందుకున్న ఒకసారి ఈరోజు ఎట్లా ఎక్కలేక మార్నింగ్ కానీ నైట్ ఎక్కుదామని చూసినా. ఒకవేళ నైట్ అని ఎక్కుంటే రైడ్స్ అనేది కంటిన్యూ చేసేస్తాను, లేదంటే నైట్ 11-12 అనేది లాగౌట్ చేసేసి మళ్ళీ మార్నింగ్ అనేది లాగిన్ అయ్యేటాను ఖచ్చితంగా అనేది. మార్నింగ్ రెగ్యులర్ టైంకి 7-8 కల్లా లేదా 5 కల్లా. అది మరి అయితే ఇప్పుడనే మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేసి మనకి ఈరోజు ఏమన్నా ఎర్నింగ్ ఉంటుందా ఉండదా అనేది చూసుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది ఆల్రెడీ. ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా అయితే మనం ఓలాలో వచ్చేసి రీఛార్జ్ చేసుకుందాం. 29 రూపీస్ చేసుకొని 2 అనేది లాగిన్ చేద్దాం. రీఛార్జ్ చేయకుండా రైట్స్ అయితే పడతాయి, కానీ 10% అనేది కట్ చేసుకుంటాడు కమిషన్ కింద. 10% కట్ చేస్తాడు. రైట్స్ అయితే పడతాయి రీఛార్జ్ చేయకుండా, కానీ వచ్చిన ఇన్కంలో వచ్చేసి 10% ఖచ్చితంగానే కట్ చేస్తాడు. ఓకే మరి అయితే ఇవన్నీ ఇప్పుడైతే మనమైతే ఓలా అయితే లాగిన్ చేద్దాం. అంతకన్నా ముందు 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకుందాం మనం. 29 రూపీస్ 21 ఆల్రెడీ వ్యాలిడ్లో ఉన్నాయి 30 పైసా వరకు, అందుకు 28 రూపీస్ అడుగుతుంది. ఓకే చేసేద్దాం. క్రెడిట్ యాప్ నుంచనే పే చేద్దాం మనం. చూద్దాం క్రెడిట్ యాప్ నుంచి అయితే పే చేద్దాం. ఓకే క్రెడిట్ క్లిక్ చేసినాం. ఇది క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకే ఉంటుంది. దీంట్లో అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది మనకి. నిన్న 30 రూపీస్ రీఛార్జ్ దీంట్లో నుంచే చేసిన 29, 5 రూపీస్ అనే క్యాష్ బ్యాక్ వచ్చింది. ఓకే పేమెంట్ అయితే అయిపోయింది. 28 రూపీస్ అనేది. చూద్దాం ఏమన్నా ఉన్నాయా క్లెయిమ్ చేసేకి. 407 కాయిన్స్ ఇచ్చిండు ఈరోజు. నిన్న 5 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇచ్చిండు, ఈరోజు 4 కాయిన్స్ ఇచ్చిండు. ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. డ్యూటీ అనేది స్టార్ట్ చేశాను ఓలాలో. నెక్స్ట్ ర్యాపిడో. ఓకే ర్యాపిడో కూడా డ్యూటీ అనేది స్టార్ట్ చేశాను. చూద్దాం మరి మనకి ఏ దాంట్లో పడతాయా అనేది. ఇప్పుడైతే మనకి టెలిగ్రామ్లో లాగిన్లు అయితే ఏముండవు. ఏమన్నా హైటెక్ సిటీ అట్లా సైడ్ వెళ్తే మనము లాగౌట్లోనే ఉంటాయి అన్న. ఇప్పుడైతే లాగిన్లు ఉండవు, లాగౌట్లు కూడా 9 తర్వాత ఉంటాయి. ఒకవేళ మనం హైటెక్ సిటీ ఆ సైడ్ వెళ్తే వెళ్దాం. లాగౌట్ అనేది తీసుకుందాం. అలాగే ఇది అనేది 0 కిలోమీటర్ 0 చేసుకుందాం. ఓకే మరి కిలోమీటర్ 0 చేశాను సక్సెస్ఫుల్గా. ఓలా ర్యాపిడో 2 అనేది లాగిన్ చేసాము. ఇప్పుడు అనేది చూద్దాం ఏ దాంట్లో రైడ్ పడితే అందులోకనే వెళ్ళిపోదాం. ఎట్లా ఎండాకాలం స్టార్ట్ అయింది, ఏసీ అడుగుతారు మనకి. ఒకవేళ నైట్ కానీ బాగానే వర్కౌట్ అయితే నైట్ కానీ ఖచ్చితంగా నైట్ కంటిన్యూ అనేది చేస్తాను. ఈ 3 మంత్స్ ఎండాకాలం అయిపోయే వరకు, మే వరకు చూద్దాం. మరి ఫస్ట్ అయితే ఎర్నింగ్ అనేది చూసుకుందాం. ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ చేసా, చూద్దాం మరి. ఓకే మరి రైడ్ పడ్డాకైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్ హలో నమస్తే. ఇప్పటికి వచ్చేసి టోటల్ 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి. 4-5 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. టైం వచ్చేసి 12 అయింది, 12:20 అయ్యింది. ఇప్పుడు అనేది మనం ఆ 5 రైడ్స్కి అనేది చూసుకుందాం ఒకసారి ఎంత అమౌంట్ వచ్చింది. ఏం చూసుకోలే, బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ నాంపల్లి కాడ ఉంది, నాంపల్లి మెట్రో స్టేషన్ కింద ఉన్నాయి ఎగ్జాక్ట్గా అయితే. అది మరి ఓకే మరి అయితే చూపిస్తా చూడండి. అవి ఇదిగోండి. ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకి ర్యాపిడోలో పడింది.
నిన్న డేట్లో ఒక రైడ్ అయింది. ఇదిగోండి, ఇది ఎక్కడ కోంపల్లి నుంచి పికప్, కోంపల్లి జైబీర్ కాలనీ, జైబీర్ పార్క్ అయితే కాలనీ అని ఇస్తాడు అంతే. అది అక్కడి నుంచి ప్రగతి నగర్ పడింది. పికప్ వచ్చేసి 0.7 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 15.8 కిలోమీటర్స్. దాంట్లో మనకు వచ్చేసి 38 మినిట్స్ టైం పట్టింది. 349 రూపీస్ అమౌంట్ వచ్చింది. 22 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. దీని తర్వాత వచ్చేసి మనకి ఓలాలో పడ్డాయి. ఇదిగోండి, అక్కడ ప్రగతి నగర్ నుంచి బోటిగూడ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 288 రూపీస్. ఇది ఓలా క్యూఆర్కి పే చేసిండు. దీంట్లోని క్యూఆర్ కోడ్ వస్తుంది. దానికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 288 రూపీస్. దాంట్లో నుంచి 14 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 274 రూపీస్ అని మనకి ఇచ్చిండు. 18.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 అవర్ 3 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. దాని తర్వాత వచ్చేసి 2 రైళ్ళు క్యాన్సిల్ అయిపోయినాయి. అడ్వాన్స్ బుకింగ్ అనేవి యాక్సెప్ట్ చేసిన, క్యాన్సిల్ చేసుకున్నాను కస్టమర్లే. దాని తర్వాత రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి, అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దమ్మాయిగూడ పడింది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 327 రూపీస్. దాంట్లో నుంచి బాగా కట్ చేసుకుండు. ఇవన్నీ ఓలా హబ్ ఫీజ్ అనేది 30 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 277 రూపీస్ ఇచ్చిండు. 17 కిలోమీటర్స్కి 35 మినిట్స్ అనే టైం పట్టింది. 277 రూపీస్ అమౌంట్ వచ్చింది. ఇది వచ్చేసి అక్కడి నుంచే దమ్మాయిగూడ నుంచి కార్ జేబీఎస్ డ్రాప్. ఇది 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. కానీ 13.8 అప్డేట్ అయింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 195 రూపీస్. దాంట్లో నుంచి 10 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 185 రూపీస్ అనేది ఇచ్చిండు. 31 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. ఇది వచ్చేసి సికింద్రాబాద్ బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడి నుంచి అది మహేష్ నగర్ అబిట్స్ అని ఉంది. ఇది నాంపల్లి మెట్రో స్టేషన్ కార్ డ్రాప్ చేసిన. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 285 రూపీస్. దాంట్లో నుంచి 14 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 270 రూపీస్ ఇచ్చిండు. 6.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 15 మినిట్స్ అనే టైం పట్టింది. టోటల్ వచ్చేసి దీంట్లో 978 రూపాయలు అయింది. దీంట్లో వచ్చేసి 350 అంటే 1300 అయింది. 1300 ఇప్పటికి. ఇది తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 16.9 వచ్చింది. ఈరోజు అయితే పెద్ద స్టంట్ జరిగింది. ప్రగతి నగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకొని వచ్చింది కదా, అది కస్టమర్ ఏమో డిక్కీలో లగేజ్ సరిగా పెట్టలేదు. దానివల్ల డిక్కీ వచ్చేసి ఇరుక్కపోయింది. డిక్కీ ఓపెన్ కాలే. మళ్ళీ మెకానిక్ కాడికి పోయి డిక్కీ ఓపెన్ చేయించి కస్టమరే ఇచ్చిన డబ్బులు దానికి కూడా. మళ్ళీ తీసుకొని వచ్చి సికింద్రాబాద్ ఎక్కడ ఓపెన్ చేయించిన అంటే డిక్కీ ఇది లోయర్ ట్యాంక్ బండ్ కాడ డెంటింగ్ పెయింటింగ్ చేస్తారు కదా, వాళ్ళ కాడికి పోయినా. వాళ్ళు ఓపెన్ చేసిండ్రు. సీట్ మొత్తం ఇప్పి బ్యాక్ సీటు మినిమం ఒక 20 మినిట్స్ టైం పట్టింది. సీట్ ఇప్పేసి లోపల నుంచి లగేజ్ తీసిండు. లోపల అది వాళ్ళు లగేజ్ పెట్టడంలో అడ్డం పన్నది. అది హ్యాండ్ పట్టుకుంటాం కదా హ్యాండిల్, అది అడ్డం పన్నది. దానివల్ల డిక్కీ అయితే ఇరుక్కుపోయింది. అది మరి కస్టమర్ ఇచ్చిన అమౌంట్ 300 తీసుకుండ్రు. ఓలా అయితే ఆన్ చేసినా మనకి పేమెంట్ చాలా తక్కువ ఇస్తుంది. కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తుండు. మార్నింగ్ లాగే ఇస్తుండు. ఓకే, మరి అయితే నెక్స్ట్ రైడ్ అనేది పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఓలా ర్యాపిడో 2 అనేది ఆన్ చేస్తాను ఇప్పుడు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఇంకా 3 రైళ్ళు అయితే కంప్లీట్ అయినాయి. 3 రైడ్స్. అమౌంట్ వచ్చేసి ఇంకో 600 అయింది. అప్పుడు ఎంత అప్పు 1300 1000 ఏమో మొత్తం కౌంట్ చేసుకుందాం. 1300. ఇప్పుడు ఇంకో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 600 అయింది. తిరిగిన కిలోమీటర్స్ 154 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇదిగోండి, టోటల్ వచ్చేసి 154 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 18.1 ఇచ్చింది పర్ లీటర్ మైలేజ్ వచ్చేసి. 12 తర్వాత వచ్చేసి 3 రైడ్లు అయితే కంప్లీట్ అయినాయి మనకి.
ఇంకోటి అనేది చూపిస్తాను. తక్కువ ఇస్తుంది పేమెంట్ అయితే. ఇదండి, ఇది వచ్చేసి నాంపల్లి నుంచి మోతీ నగర్ పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 145 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 137 రూపీస్ అనే మనకి ఇచ్చింది అమౌంట్. 10.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 21 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి ఇది కొండాపూర్ పడింది. ఇది కొండాపూర్ శ్రీరామ్ నగర్ అంటే కొండాపూర్ ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 200. దాంట్లో నుంచి 10 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 189 రూపీస్ ఇచ్చిండు. 14.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 32 మినిట్స్ అనేది టైం పట్టింది మనకి. 189 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి అక్కడి నుంచే కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 312 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 15 రూపీస్ కట్ అయింది. మనకు వచ్చేసి 296 రూపీస్ అనేది ఇచ్చిండు. 22.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 33 మినిట్స్ అనేది టైం పట్టింది. 296 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. ఇప్పటికి వచ్చేసి 624 రూపాయలు అయింది మొత్తం. ₹1600 టోటల్ అయింది. ఇందులో ర్యాపిడోలో వచ్చేసి 350 రూపాయలు. ఇదిగోండి, 350 రూపాయలు ప్లస్ 1600, 1950 రూపాయలు అనేది అయింది అమౌంట్ ఇప్పటికైతే. చూద్దాం మరి అయితే నెక్స్ట్ బుకింగ్ కోసం అనేది వెయిట్ చేద్దాం మనం. ప్రజెంట్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. చూద్దాం ఏమన్నా ట్రైన్స్ ఉన్నాయా అనేది. ట్రైన్స్ అయితే చూడాలి. ఇంకా 3 అయింది కదా, చూద్దాం ఏమన్నా బుకింగ్ పడితే వెళ్దాం. ఓకే, మరి తర్వాత ఏమైనా బుకింగ్ పడితే అప్డేట్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే ట్రైన్స్ అయితే ఏం లేవు. 3:45కు ఉంది ట్రైన్, ఇప్పుడైతే ఏం లేవు. అది ఢిల్లీ నుంచి వచ్చేది హజరత్ నిజాముద్దీన్. 3:43కి 2:50కి రావాల్సింది 3:43కి వస్తుంది. అంటే 1 అవర్ ఖాళీ. ఇంకా ఇప్పట్లో అయితే ట్రైన్స్ అయితే ఏం లేవు. ఓకే, మళ్ళీ తర్వాత అయితే ఏమైనా రైడ్ పడితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6 అయింది. 6:10 అయింది టైము. ప్రజెంట్ అయితే 1 ఓలా బుకింగు, 2 టెలిగ్రామ్ బుకింగ్స్ అయితే అయిపోయినాయి. ప్రజెంట్ వచ్చేసినాం నా కోంపల్లికి. ఇంకా ఎర్నింగ్ ఎంత అయింది అనేది చూసుకుందాం. ఎర్నింగ్ ఎంత అయింది, ఎన్ని కిలోమీటర్లు పోయినాం, ఎంత మిగిలింది అని మొత్తం అనేది చూసుకుందాం ఒకసారి. ప్రజెంట్ అయితే ఓలాలో చూసుకుందాం. ఓలాలో ఒక బుకింగ్ అయింది ఓలాలో వచ్చేసి. ఇదిగోండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ నుంచి మౌలాలి డ్రాపు. దీనికి వచ్చేసి 131 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 6 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 123 రూపీస్ ఇచ్చిండు. 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 12 మినిట్స్ టైం పట్టింది. అంటే దీని తర్వాత 2 వచ్చేసి టెలిగ్రామ్ బుకింగ్ తీసుకున్నాను. 2 బుకింగ్ బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి అమ్మ క్యాబ్స్లో తీసుకున్నాను. ఇదిగోండి, ఇది ఎక్కడి నుంచి అంటే మౌలాలి టు ఇన్ఆర్బిట్ మాల్ 4 రిపోర్టింగ్. గుడ్ మార్నింగ్ అమ్మ క్యాబ్స్ అన్న. ఇందులో నేను మౌలాలి తీసుకున్నా. మౌలాలి టు ఇది ఇన్ఆర్బిట్ మాల్. అమౌంట్ వచ్చేసి 800. థ్యాంక్ యూ అమ్మ క్యాబ్స్. గుడ్ మార్నింగ్ అమ్మ క్యాబ్, ఇన్ఆర్బిట్ మాల్ టు ఇదొకటి 800. దాని తర్వాత 9 క్యాబ్స్లో ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి, గుడ్ మార్నింగ్ 9 క్యాబ్స్ అండ్ 90 ట్రావెల్స్ అనేది జీడిమెట్లో పికప్, జీడిమెట్లో డ్రాప్ నేను తీసుకున్నా. డిఎల్ఎఫ్ టు జీడిమెట్లో. అమౌంట్ వచ్చేసి 800. థ్యాంక్ యూ. ఇది మరి అయితే ఇంకా 2 అయితే తీసుకున్నాం మనము.
టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 237 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 19 ఇప్పుడు వచ్చేసి మనం టోటల్ అనే కౌంట్ చేసుకుందాం. 237 డివైడెడ్ బై 19 అంటే 1247 రూపాయలు డీజిల్ అనేది అయింది మనకి ఈరోజు. 12 లీటర్లు అయింది, 12.5 లీటర్లు. ఎర్నింగ్ అనేది చూసుకుందాము ఒకసారి. ఓలాలో వచ్చేసి 349 రూపీస్ ప్లస్ 800 టెలిగ్రామ్ బుకింగ్లు ప్లస్ 1600 అనేది ఓలాలో అయింది. నిన్న డేట్లో వచ్చేసి 979 అయింది. ఈరోజు డేట్లో 748, టోటల్ 1726. అంతే. ప్లస్ ఇందాక బ్యాగ్ ఇరుక్కుపోయింది డిక్కీలో అని చెప్పాను కదా, అతను 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు. పోయి డిక్కీ ఓపెన్ పక్కనే అతను 100 రూపీస్ ఇచ్చాడు ఎక్స్ట్రా. ఇవన్నీ 3775, 3800 అనుకుందాం. మైనస్ 1250 అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 2550 రూపాయలు అనేది మిగిలింది మనకి. ఎన్ని రైడ్స్ తీసామంటే టోటల్ ర్యాపిడోలో ఒకటి, దీంట్లో 8 + 1 9 10 11 రైడ్స్ అనేది తీసాం మనం ఈరోజు. అంటే 11 రైళ్ళు తీసినాము, 11 రైళ్ళు చేసినాము. 2500 అనేది మిగిలింది మనకి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఇంకేముందబ్బా చెప్పేకి, టైమింగ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 6:17 అయింది. 6కి బంద్ చేసిన నేను, 6కి డ్రాప్ అయిపోయింది. 6 కల్లా తర్వాత వచ్చేసి మనకి ఎన్ని అవర్స్ డ్యూటీ చేసామంటే 11 అవర్స్ డ్యూటీ చేసాం. 11 గంటలు నేను డ్యూటీ చేస్తే 2500 అనేది మనకు మిగిలినాయి ఈరోజు. ఇది మరి అయితే ఇంకా ఈరోజు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇంకోటి టెలిగ్రామ్లో యాడ్ కావాలి అనుకున్నట్లయితే మీరు కూడా కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అనేది కాల్ చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని అనేది యాడ్ చేస్తాను టెలిగ్రామ్లో. ఓకే మరి అయితే బాయ్, గుడ్ నైట్ అందరికీ. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే మరి అయితే గుడ్ నైట్ అందరికీ.